మనకి స్వతంత్రం రాకముందు ఇక్కడికే పరిమితం అవుతున్నాం. కానీ మన జాతి మూలాలు, భారత జాతి ప్రపంచమంతటా ఏ విధంగా వాణిజ్య లావాదేవీలు చేసిందంటే అమెరికా బ్రిటిషోడు రాసినటువంటి చరిత్రలో నుంచి భారతదేశానికి వాడెవడో దారి తప్పి పడవలో ఇటొస్తే కనుక్కున్నాడు లాంటి దిక్కుమాలిన చరిత్ర రాసుకొచ్చారు తప్పించి, మన చోళుల కాలం నుంచి అంతకుముందు ఉన్నటువంటి రాజుల కాలం నుంచి మన వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళి వ్యాపార వాణిజ్యాలు చేశారు అన్నటువంటిది మాత్రం రాయలేదు. ఇప్పుడు అనేక దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల విగ్రహాలు దొరకడమో, లేకపోతే కనుక పూజా విధానాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు దొరకడమో జరిగినప్పుడు అక్కడేదో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉండుంటారులే అనినే తప్పించి దాని గురించి అసలు ఒరిజినల్ చరిత్ర రాయడం, తీయటం, చెప్పటం, ప్రజలకి వివరించడం అనే ప్రయత్నమే జరగట్లేదు. భారతీయ జనతా పార్టీ సెంటర్లో అధికారంలో ఉండి కూడా అలా చేయలేకపోవడం వాళ్ళ వైఫల్యం. ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాల గురించి కాస్తో కోస్తే వాళ్ళకి కూడా హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేది వాళ్ళే. వాళ్ళు కూడా అది ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు తెలియదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ ఎంపీ ఓపెన్గా ఒప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, ఆస్ట్రేలియాకి వేల సంవత్సరాల క్రితమే భారతీయులు వెళ్ళారు. ఎప్పుడు యూరప్ దేశాలు ఆస్ట్రేలియాని ఆక్రమించుకోకముందే భారతీయులు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఇది ఏంటంటే తాజాగా డిఎన్ఏకి సంబంధించినటువంటి లెక్కలు తీసినప్పుడు బయటపడ్డటువంటి కాన్సెప్ట్ ఆధారంగా బయటకు వచ్చినటువంటిది. 11% అక్కడ పబ్లిక్లో భారతీయ డిఎన్ఏ ఉందట. 11% మంది ఆస్ట్రేలియన్ పౌరుల్లో. అంటే భారతీయులు మైగ్రేట్ అయింది వేల సంవత్సరాల క్రితమే వెళ్ళారు ఆస్ట్రేలియాకి అన్నటువంటి నిజాలు బయటపడ్డాయి అన్నమాట.